గుంటూరు వన్ టౌన్ వైసీపీ గెలుపుని జగన్ కి బహుమతిగా ఇస్తానని నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా అన్నారు. రామిరెడ్డి తోటలో గురువారం జరిగిన సిద్ధం కార్యక్రమంలో నూరి ఫాతిమా పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఫాతిమా మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, మరోసారి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఎమ్మెల్యే ముస్తఫా, కార్పొరేటర్ యాట్ల రవి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తమ్ముడు ఈరోజు గుంటూరు తూర్పులో ఎన్నికల ప్రచారం నా 5వ రోజుకి మరి ప్రతి గడపకి వెళ్తున్నాము, ప్రతి ఇంటికి వెళ్తున్నాము. ప్రతి ఒక్కళ్ళు ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు, అలాగే గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా గారు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు అని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు, ఆశీస్సుల మేరకు ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా ముందుగా నాకు ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజా ఆదరణ ప్రభుత్వానికి కానీ లేకపోతే వ్యక్తిగతంగా ముస్తఫా గారికి కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆహ్వానిస్తున్నారు. దానికి చాలా సంతోషంగా ఉంది. సంక్షేమ పథకాలు ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రతి కుటుంబానికి చెందుతాయి. అర్హులైతే చాలు నేను సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చిన ప్రకారంగానే ఈ 5 సంవత్సరాల్లో తూచా తప్పకుండా ప్రతి కుటుంబానికి చేరిని ఒక కులానికో ఒక మతానికో పరిమితం కాకుండా జగన్మోహన్ రెడ్డి కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా నేను సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పారు. ఈ రోజు ప్రతి ఇంటికి చేరుతున్నాయనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ హామీ ఇచ్చారో ఆ హామీల వరకే మేమందరం సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఈ సంక్షేమ పథకాలు ముందు కొనసాగించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాము. ప్రతి ఒక్క పేదవాడిని ఉన్నత స్థానానికి తీసుకెళ్లడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాము. మరి వైద్యపరంగా కానీ విద్యాపరంగా కానీ ఈ రాష్ట్రాన్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్లడానికి రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మన ప్రియతమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలి అంటే గుంటూరు తూర్పులో వైఎస్ఆర్సీపీ జెండా భారీ మెజారిటీతో గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఒక గిఫ్ట్గా ఇస్తాం. అలాగే ప్రజలకు ఎప్పుడు మేము తోడుగానే ఉంటాం, ఎప్పుడు మేము ప్రజలకు అందుబాటులోనే ఉంటాం. ప్రజలకు మేము ఎప్పుడు ఏ మాట చెప్పామో ఆ మాట తూచా తప్పకుండా పాటిస్తాం.